మంచిది. ఈ రాత్రి వేళ కూడా దేవుని మాటలు వినాలని సిద్ధపడి ఆయన సముఖమున కూర్చున్న మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామమున మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, వాక్యం వినడానికి మీరందరూ సిద్ధమేనా? మీరు సిద్ధపడి ఉంటే ఒకసారి చేతి చూపిస్తారా? వెరీ గుడ్. ఎందుకంటే మీ అనుమతి లేకుండా ఒక్క పదము కూడా హృదయంలోనికి వెళ్ళదు. అయితే ఈ రాత్రి వేళ వాక్య ధ్యానానికంటే ముందుగా వాక్యం వినేవారిలో ఉండవలసిన ఒక లక్షణాన్ని చూచి ధ్యానంలోకి వెళ్దాం రండి. వాక్యం వినేవారికి ఉండవలసిన ఒక లక్షణాన్ని చూద్దాం. వాక్యం వినేవారికి ఉండవలసినటువంటి లక్షణం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని మనసు పెట్టి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నెలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున. నేను ఇది ఆత్మీయ పంట. మన వ్యవసాయకుడు మన గురించిన ఆశ 30 60 100 ఫలించాలి. ఎవరు ఫలిస్తారు అంటే ఆ పై వచనములో అట్టివారు సఫలులై అనే పదం కనిపిస్తుంది. అట్టివారు, ఎట్టివారు సఫలులవుతారు, ఎట్టివారు ఆత్మీయ పంట పండిస్తారు. ఎట్టివారు చదవండి, అంతకుముందు ఏముంది? ఎట్టివారు అంటే వాక్యం విని గ్రహించువాడు. వాక్యం విన్నవారందరూ ఫలించరు. వాక్యం విన్నవారందరూ సఫలులు కారు సుమా. వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించకపోతే ఏమి కూడా ఫలించరు. ఒక చోట ఒక సూక్తి రాశారు బోర్డు మీద. అదేమంటే, నీటిలోని రాయిలాగా కాకుండా నీటి ఒడ్డున నాటబడిన మొక్కలాగా ఉండండి, లేదా విత్తనములాగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, నీటిలోని రాయిలాగా కాకుండా నీటి ఒడ్డున నాటబడిన విత్తనములాగా ఉండండి అని. ఒక గులకరాయి తీసుకోండి. గులకరాయి అంటే తెలుసు కదా, గుండ్రంగా ఉండేటువంటి ఒక రాయి. ఒక జగ్గు నిండా నీళ్లు తీసుకొని ఆ జగ్గులో గులకరాయి వేయండి. సాయంత్రం వరకు నానబెట్టండి. సాయంత్రం తీసి ఇలా ఒత్తి చూడండి, ఏమన్నా మెత్తబడిందా? లేదు. ఓహో, ఒక రోజుకు మెత్తబడదేమో. నీటికుండే లక్షణం ఏంటంటే దేన్నైనా మెత్తగా చేస్తుంది. 2 రోజులు పెట్టినాడు, గులకరాయిని తీసి ఒత్తినాడు, గట్టిగానే ఉంది. వారం రోజులు పెట్టాడు, తీసి వేళ్లతో నొక్కితే గట్టిగానే ఉంది. నెల రోజులకు చూసినాడు, 1 సంవత్సరం పాటు నీళ్ళల్లోనే పెట్టినాడు,
మునిగిపోయేటట్టుగా. కానీ రాయి ఎట్లుందో అట్లే గట్టిగా ఉంది. చివరికి సుత్తె తీసుకొని ఆ గులకరాయిని పగలగొట్టాడు. ఏమైనా ఒక చుక్క నీటి చుక్క లోపలికి పోయిందా అని. అదే సందర్భములో ఒక విత్తనం ఆ నీటి కాలువ పక్కన ఒక వారం రోజులకు 2 ఆకులు బయటకు వచ్చినాయి. ఒక నెలకు కనబడేంత మొక్క కనిపించింది. ఒక 4 నెలలకు బాగా అందరి దృష్టిని ఆకర్షించే మొక్కగా ఇంత ఎత్తు ఎదిగింది. 1 సంవత్సరానికి ఇంత అయింది. ఒక 5 సంవత్సరాలకు పెద్ద వటవృక్షమై అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. తేడా చెప్పండి రెండింటికి. గులకరాయి నీళ్ళల్లోనే ఉంది కానీ ఏం గ్రహించలేకుండా ఉంది? నీళ్లను గ్రహించడం లేదు. నీళ్ళల్లోనే మునిగి ఉంది కానీ గులకరాయికి ఉండే లక్షణం ఏంటంటే నీటిని స్వీకరించడం లేదు. కానీ విత్తనం నీటిని స్వీకరిస్తూ ఉంది. ఒక 5 సంవత్సరాల కింద ఉనికే లేదు. ఈరోజు పెద్ద వటవృక్షమై పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని అందరిని ఆకర్షిస్తూ ఉంది. తేడా గమనించారు కదా? గ్రహించని వ్యక్తి ఎలా ఉంటాడు, గ్రహించే వ్యక్తి ఎలా ఉంటాడు? గ్రహించని వ్యక్తి ఈరోజు ఎలా ఉన్నాడో ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు. గ్రహించే కొద్దీ ఒక వ్యక్తిలో రూపాంతరము కనిపిస్తుంది. అందుకే వాక్యం వినేవారిలో ఎవరు సఫలులు అవుతారు అంటే వాక్యం విని ఏం చేయాలి? గ్రహించాలి. ఒకసారి ఫిలిప్పు అనే సువార్తికుడు ఒక నపుంసకుడైన అధికారి రథం మీద వెళ్తూ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన ఈ దైవదాసుడు పరిగెత్తుకొని వెళ్ళి రథం మీద కూర్చొని ఏం చదువుతున్నాడా అని చూశాడు. ఏం చదువుతున్నాడు? భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయములో గొర్రెపిల్ల గురించి చదువుతూ ఉన్నాడు. దేవుని దాసుడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటే గొర్రెపిల్ల ఏంటి, మౌనముగా ఉండడం ఏంటి, బొత్సు కత్తిరించువా నీ ఎదుట మౌనముగా ఉండినట్లు నీకేమన్నా అర్థమవుతుందా అంటే ఆయన అన్నాడు, నిజానికి చదువుతున్నా కానీ గ్రహింపు లేదు. మార్గము చూపకుంటే ఎలా తెలుస్తుంది అన్నాడు. వెంటనే దేవుని దాసుడు రథం మీద కూర్చొని ఆ గొర్రెపిల్ల గురించి అతడు గ్రహించున్నట్లుగా బోధించాడు. వెంటనే యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి హృదయములో తీర్మానం చేసుకొని ఒప్పుకొని నీళ్లు కనబడగానే బాప్తిస్మం పొందుటకు నాకేమి ఆటంకం అన్నాడు. ఆటంకమేమీ లేదని ఇద్దరు దిగారు. దేవుని దాసుడు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. రాయబడిన మాట, అతడు సంతోషించుచు ఇంటికి వెళ్ళాడు. ఏ రోజు జరగని సంగతి ఎందుకు జరిగింది? రోజు రథం మీద వస్తున్నట్టు ఉన్నాడు. ఏ రోజు జరగని సంగతి ఆ రోజు ఎందుకు జరిగిందంటే ఆ రోజు అతనికి వాక్యము గ్రహించాడు. మనమేం గ్రహిస్తూ ఉన్నాం? వాక్యం వింటున్నాం, మంచిదే, కానీ ఏమి గ్రహిస్తున్నావు? ఒకానొకసారి ఇలాగే
డిసెంబర్ 31వ తారీఖున ఆ సంఘ కాపరి ఒక వ్యక్తిని పిలిచి, అయ్యగారు, రేపు మొదటి సంవత్సరములో మొదటి దినం కదా, దయచేసి వాక్యం అందించండి అని చెప్పాడు. ఆ వ్యక్తి సంతోషంతో ఇంటికి వెళ్ళి బాగా సిద్ధపడి దేవుని సంగతులన్నీ ఒక పేపర్ మీద క్రమంగా రాసుకొని రాత్రిపూట జోబులో పెట్టుకొని ఇక ఉదయం వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడట. రాత్రి ఏం జరిగిందంటే, ఆయన భార్య అలా చూస్తూ, ఈ మహానుభావుడు రేపు కూడా ఇదే ప్యాంట్ వేసుకుపోయేటట్టున్నాడు, రేపు అందరూ కదా అని ఆ ప్యాంటు తీసి డోబీకి వేసింది, వేరే ప్యాంటు తగిలిచ్చింది. ఈయన మరుసటి రోజు రానే వచ్చాడు, బాగా సిద్ధపడ్డాడు కదా, ధైర్యంగా ఎక్కి ప్రకటన గ్రంథం ఓపెన్ చేసి మూలవాక్యం చదివాడు. 22వ అధ్యాయంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు అని తాను రాసుకున్న ప్రసంగం కోసం జోబులో చేయి పెట్టినాడు. ఏమి లేదు, పేపరు లేదు, ఇంకా చెమటలు పట్టడం ప్రారంభించింది. కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు చెబుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు, కానీ ప్రసంగం ముందుకు పోవడంలే. ఎందుకంటే సిద్ధపడింది లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని తత్తరపడి స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ పొరపాటున జారి కింద పడ్డాడు. ఒక ముసలవ్వ అప్పుడే కునుకుబాటు పట్టింది, నిద్రపోతున్నది. పడితేనే, సారీ అవ్వ, ఏమనుకోవద్దు, పొరపాటు అయింది, కాలు జారింది అన్న. అప్పుడు అవ్వ ఏమనిందో తెలుసా, నీదేం తప్పు లేదులేనైనా శాంతిపై చెప్పబట్టి, ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నానని చెప్తున్నావునా, నేనే సర్దుకోవాలి, నీదేం తప్పు లేదులే అంటుంది అమ్మ. ఏం గ్రహించింది? త్వరగా వచ్చుస్తున్నానంటే ఎవరు చెప్పండి? వాక్యం వింటున్నాం కానీ గ్రహించడం అంటే ఇదా? కాబట్టి బైబిల్లో విలువైన వాక్యాలు ఉండొచ్చుగాక, నీకు నాకు అర్థమైనదే మన సొత్తు. అర్థం కాంది ఎంత ఉంటే ఏమి లాభం? బైబిల్ సంఖలో ఉన్నా, బ్యాగులో ఉన్నా, చేతిలో ఉన్నా, అర్థం కాని దానివల్ల నీకు ప్రయోజనం ఏముంది చెప్పండి? అందువల్ల వాక్యం వినేవారికి గ్రహింపు ఉండాలి. ఆ రోజు పేతురు ప్రసంగం చేస్తే వాక్యాన్ని గ్రహించిన వారు వాక్యం ముగించిన తర్వాత ఒక ప్రశ్న వేశారు, అయ్యలారా, ఇప్పుడు మేమేమీ చెయ్యవాలి? ప్రతి ప్రసంగము చివర ఈ ప్రశ్న రావాలి విన్నవారికి. ఈరోజు దేవుడు ఎందుకు నాతో మాట్లాడాడు? నేనేమి చెయ్యవలెను? చెయ్యడం కోసం వినాలి. ఇది థిరిటికల్. ఇంటికి వెళ్తే ప్రాక్టికల్, పొలానికి వెళ్తే ప్రాక్టికల్, ఉద్యోగంలో ప్రాక్టికల్. ఇది థిరిటికల్. ఏమి చెయ్యాలో చెప్పే దేవుడు. నీకు పెద్ద పెద్ద సంగతులు అర్థం కాకపోయినా దేవుని ఉపదేశం ఒకటి అర్థమైతే చాలు. ఆయన మీతో చెప్పునది చేయండి చాలు. ఇదొక్క ఉపదేశం చాలండి. ఏం చేయాలి అంటే ఆయన వైపు చూడండి. ఆయన మీతో ఏమి చెబితే చేయండి చాలు. ఈ రాత్రి వేళ కూడా మనమందరం ఫలించాలని, ఆత్మీయ పంట కోసం దేవుడు వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. ఈ తోటలో, సంఘమనే ఉద్యానవనములో దేవుడు ఒక వ్యవసాయకుడుగా ఆయన వ్యవసాయము చేస్తూ ఉంటే ఫలము చేతికి రాకపోతే ఏం ప్రయోజనం? 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగాను
ఆత్మీయ పంట ఫలాంచాలని ఎదురు చూస్తూ ఉంటే సఫలులు కాకపోవటం కారణం ఏంటంటే గ్రహించకపోవడం. కాబట్టి చెప్పండి, వాక్యం వినేవారికి ఏ లక్షణం ఉండాలా? గ్రహించే లక్షణం ఉండాలి. వాక్యం వినేవారికి గ్రహింపు ఉండాలి. నేనేమి చెయ్యాలి, నాకు అర్థమైతే చాలు. ఈరోజు వాక్యం విన్నాను, దేవుడు నాతో ఏమి చేయమని చెప్పి 2-3 పాయింట్లు రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళి చెయ్యండి. ఆత్మీయ పంట రాకపోతే అడగండి. ఈ రాత్రి వేళ కూడా వాక్యం వినడానికి మన మనసులు సిద్ధపరచుకుందాం. రండి, మన ధ్యానం కొరకై ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 ఆ 2 వచనాలను శ్రద్ధగా చదువుదాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిండి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువలే చేదువు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆత్మదేవుడు వివరించి సహాయము చేయనట్లుగా, మనము గ్రహించున్నట్లుగా దేవుని సహాయాన్ని కోరుకొని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ దయా దాక్షిణ్యాలు, జాలి, కృపచేతనే మేం బ్రతుకుచూ ఉన్నవారము నాయనా. ఈ దినము కూడా మమ్మను కాపాడి భద్రపరిచి సకల అపాయాలు, కీడుల్లో నుండి తప్పించి క్షేమాన్నిచ్చి ఈ రాత్రి వేళ మీ సన్నిధికి రావడానికి సహాయము చేసి సమయం ఇచ్చినందుకై స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని మీరు ప్రేరేపించి ఈ 4 దినాలు ఇదిగో నాయన ఈ సభలు జరపాలని తీర్మానించుకొని గత దినం ప్రారంభించి ఉండగా మీరు 2వ దినానికి తీసుకొని వచ్చినందుకై స్తోత్రాలు. ఇది కేవలం మీ కృపేని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినంలో కూడా మీ ప్రజలను మీరు తోడుకొని వచ్చినందుకై స్తోత్రాలు. మీ సన్నిధిలో ఆశతో కూర్చున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుని వైపు చూస్తూ ఉన్నాం. మా అవసరాన్ని ఎరిగి మాట్లాడండి. నిలవన నన్ను మరుగు చేయండి ప్రభువా. కేవలం మీ నోటి బురగా మాత్రం వాడుకొని వింటున్న సంగతులు మేము గ్రహించున్నట్లుగా మా కన్నులు తెరవమని, మా హృదయాల్ని తెరవమని, ఎదుగోనైనా మా మంచి బోధకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన రక్షణ ఇచ్చిన నామమున స్తోత్రము చెల్లించి ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 2 వచనాలు చదివాం. ఇవి ఎవరి మాటలు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు? ఏమర్థమైంది చెప్పండి? ఎవరు మాట్లాడిన మాటలు? ఇవెవరి మాటలు? ఎవరి మాటలు? ఆ పై వచనాలన్నీ చూస్తే దేవుడైన యెహోవా మాట్లాడిన మాటలు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు? 2 వచనాలు చెప్పండి. యాకోబును గూర్చి, యాకోబును గూర్చి దేవుడైన యెహోవా మాట్లాడిన మాటలు ఈ 2 వచనాల్లో. అయితే ఒకటి,
దేవుడు యాకోబును పిలిచిన విధానం చూడండి, లేదా సంబోధించిన విధానం మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. దేవుడు యాకోబుని ఎట్లా సంబోధిస్తున్నాడు, ఎట్లా పిలుస్తున్నాడు చూడండి. 14వ వచనం ప్రారంభంలో పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు అన్నాడు. పురుగు కాదు గాని వంటి, అటువంటి వాడు అని. పురుగు వంటి యాకోబు అన్నాడు. ఈ మాట నిన్ను నన్ను అంటే ఎలా ఉంటుంది? మనల్ని కూడా ఎలా పోలిస్తే మనం ఇష్టపడతామో తెలుసు కదా. దేవుడు యాకోబును పురుగు వంటి వాడు అన్నాడు. యాకోబేమి చిన్న వ్యక్తి కాదు సుమా. తన కడుపున పుట్టిన 12 మంది ఒక పెద్ద జాతిగా, ఇశ్రాయేలు జాతిగా, ఇశ్రాయేలు దేశంగా, ప్రపంచంలోనే దేవుని సొత్తుగా పిలువబడినటువంటి జనాంగాన్ని కలిగిన యాకోబును దేవుడు పురుగు వంటి యాకోబు అంటున్నాడు. నిజమే. నీ గురించి నీకేమర్థమవుతుంది? ఎప్పుడన్నా ఆలోచన చేశామా? నా గురించి నేనేమనుకుంటున్నాను? మనకు వచ్చే సమస్య ఏంటంటే, ప్రపంచాన్నంతా ప్రతి వ్యక్తి గురించి తెలుసు కానీ మనకుండే లోపం మన గురించి మనకు తెలియకపోవడమే. ఒక సూక్తి ఉంది, నో దై సెల్ఫ్ అని. నిన్ను గూర్చి నీవు తెలుసుకో. ఈరోజు మానవుడు తన గురించి గ్రహింపు లేదు, దేవుణ్ణి గురించి సరైన గ్రహింపు లేదు. కానీ ఇతరుల గురించి, ప్రపంచాన్ని గురించి అలవోకగా మాట్లాడుతూ ఉంటారు కదా. నీకెప్పుడైనా అనిపించిందా, ఒక మనిషి తనకుండే దేహాన్ని బట్టి తను ఒక రకంగా ఆలోచన చేస్తాడు, తనకున్న ఆరోగ్యాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకుండే ఉద్యోగాన్ని బట్టి, తనకుండే చదువును బట్టి, తనకుండే పేరు ప్రతిష్టలను బట్టి తన గురించి అంచనా వేసుకుంటూ ఉంటాడు కదా. అప్పుడప్పుడు పేపర్లలో కానీ టీవీలలో కానీ మానవుని గురించి కొన్ని టైటిల్స్ వస్తూ ఉంటాయి. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి మానవుడే మాధవుడు అనే స్థాయికి వెళ్ళిపోయినారు. ఇంకా దేవుడెవర్రా? మనమే దేవుళ్ళం. మాధవుడు. వారి సంగతి పక్కన పెడదాం. ఇంతకీ మనకు తెలుసా మనమెవరు? యాకోబు అంతటి వాడు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడు అంటే పురుగులాగా కనపడ్డాడు, పురుగులాగా కనపడ్డాడు. ముందు ఒకసారి దేవుని వాక్యమైన జీవగ్రంథాన్నే పరిశీలన చేద్దాం. మనం ఎవరు? దయచేసి ఇవి పక్కన పెడదాం. నీకుండే చదువు, నీకుండే ఉద్యోగం, నీకుండే హోదా, నీకుండే డిజిగ్నేషన్స్, నీకుండే ఆస్తి ఐశ్వర్యాన్ని పెడితే అసలు మానవుడు ఎవరు? దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఎవరు? కొన్ని సంగతులు చూసి ఇక్కడికి వద్దాం. మొదటి సంగతి, మనం ఎవరము అన్నదానికి బైబిల్ని అడుగుదాం. దేవుని వాక్యంలోనే దేవుణ్ణి అడుగుదాం, ఎవరం మనం? రండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి. నీవు మన్నే గనుక, నీవు మన్నే గనుక, నీవు మన్నే గనుక, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మొదటి మానవునితో దేవుడు చెప్పిన మాట. ఆదామా, నీవెవరు? నీవు మన్నే.
నీవు మన్నే. ఏమైనా డౌటా? ఒకసారి ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు ఆయన సమాధి తర్వాత ఈ టైటిల్తో పేపర్లో చూశాను, మహనీయుడు మంటికి చేరిన వేళ. మహనీయుడు మంటికి చేరిన వేళ. నిజమే, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరాని శిఖరాలు చేరుకున్నా, గొప్ప స్థాయికి వెళ్ళినా చివరికి ఎక్కడికి చేరాలి? మంటిలోకి. ఎందుకు? కారణం ఏంటి? అంతే, సింపుల్. సైకిల్ చెడిపోతే సైకిల్ షాప్ లేకపోతుంది. ఈ మట్టి నువ్వు ఎంత ఎత్తుకన్నా ఎదగనివ్వండి, నీవు మన్నే గనుక. ఇదేం బంగారం కాదు సుమా. కానీ మనం అంటుంటాములేండి పిల్లల్ని ఎత్తుకొని, నా బంగారు కొండ, వెండి కొండ, బంగారు కొండ, 10 కోట్లు ఇచ్చినా ఇస్తానా అంటారు. నువ్వు అనాల్సిందే కానమ్మా ప్రేమతో, అది బంగారు కొండేం కాదు, మట్టి కొండనే. ఒకవేళ ఎర్రమట్టి నల్లమట్టి మట్టిలో తేడా ఉండొచ్చు కానీ అదేం బంగారు కాదు. మనం మంటిలో నుంచి వచ్చాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను మన్నే. అందుకే గొప్ప గొప్ప పాటలు రాశారు కదా దీని మీద. మన్నీ గదయ్యా మన్నీ గదయ్యా మన్నీ గదయ్యా మన్నీ గదయ్యా. చక్కటి పాట. మన్ను, నువ్వెవరు ఆదామా? నీవు మన్నే గనక తిరిగి మంటికి చేరుతావు. మట్టిలో ఉండే మూలకాలన్నీ మన దేహంలో ఉన్నాయి. ఏం ఎలిమెంట్స్ అయితే మట్టిలో ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మన దేహంలో ఉన్నాయి. అందుకే చూడండి, ఒక ప్లాస్టిక్ పేపర్ని, ఒక చనిపోయిన దేహాన్ని మట్టిలో పాతి పెడితే 1 సంవత్సరం తర్వాత ఓపెన్ చేస్తే ప్లాస్టిక్ పేపర్ ఎట్లుండేది అట్లాగే కనిపిస్తుంది. కానీ దేహం అంతా మట్టిలో కలిసిపోయి ఎముకలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనం మంటివారం. నేను ఒక చోట నిజంగా విన్నాను. ఒక ఇంట్లోకి వెళ్తే ఒక ఆయన భర్త భార్యని ఏమని పిలుస్తున్నాడా తెలుసిన? మంటిదానా ఎక్కడున్నావు అంటున్నాడు. నేను స్టన్ అయినా. తమాషకేమంటే ఆమె అంటుంది, వస్తున్నలే మంటోడా అంటుంది. ఏమన్నంటే ఇవే ఒరిజినల్ పేర్లు అన్నా బాగుంటాయి, ఊకే బంగారమ్మ సువర్ణమ్మ ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలా? ఇది డైరెక్ట్ పేర్లు కదా, మంటోడా మంటమ్మ. నిజమే, వారు అట్లా అనుకున్నా కానీ వాస్తవాన్ని ప్రతిబింబించేంటే పేరు. కాబట్టి మనం మంటివారం సుమ, ఎన్నడూ మర్చిపోవద్దు. నువ్వు ఎవరికి అందనంత ఎత్తు ఎదిగినా, నీ అంత చదువు ఎవరు చదవలేకపోయినా, నీ ఆస్తి అంతా ఎవరు సంపాదించలేకపోయినా, చివరికి మనం చేరుకోదగిన గమ్యం ఏంటంటే మట్టిలోకే. ఇది ఎన్నడూ మర్చిపోవద్దు. రెండవది చూద్దాం, మనం ఎవరము అంటే అర్థం చేసుకోవడానికి కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడు రాస్తూ ఒక మాట చదువుదాం రండి. 31వ కీర్తన తిప్పండి. 31వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. 31వ కీర్తన 12వ వచనం. 31:12. మరణమై స్మరణకు రాకున్నా వానివలే మరోబడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదే. దావీదు ఒక రాజు. దావీదు తన గురించి రాస్తూ నేను ఎటువంటి వాడను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? దేంతో పోల్చుకున్నాడు? ఒక రాజు
ఓటి కుండ. కుండను కూడా ఇప్పుడు చెప్పాలంటే కష్టమవుతుంది. చిన్నపిల్లలకి కుండను పరిచయం చేయాలంటే మళ్ళీ హైదరాబాద్ పోయి శిల్పారాపణలో ఉండాలి. మట్టి కుండలు ఇట్టుంటాయి నాయనా అని. ఎందుకంటే కుండలకు దూరం అయినాం కదా. అయినా ఇంట్లో కనీసం నీళ్ళు తాగడానికైనా ఒక కుండ ఉంటుంది కదా, మట్టి కుండ. కుండకు ఓటి కుండకు తేడా తెలుసా? ఓటి కుండ ఒకప్పుడు పప్పు చేసుకోవాలన్నా కుండలోనే, అన్నం చేసుకోవాలన్నా మట్టి కుండలోనే. ఆ పప్పు కుండలు వచ్చినప్పుడు ఎట్లా చెక్ చేస్తారు చెప్పండి? బజార్లో పెట్టింటారు కదా. కుండ కొనేటప్పుడు ఎట్లా చెక్ చేస్తారు? ఇట్లా పట్టి ఇట్లా ఏళ్ళు మురిసి టక కొడతారు. ఏమ్మా అంటే చూసుకోవాలి కదా నాయన, ఇది ఓటి కుండనా గట్టి కుండనా? ఓటి కుండ ఒక్కసారి అట్లా పప్పు ఎనిపోయే లోపల ఇచ్చుకోపోతుంది, చూసుకోవాలి కదా. దావీదంతటి వాడు తను ఎలా పోలుస్తున్నాడంటే, నేను ఓటి కుండ వంటి వాడను అన్నాడు. కుండే లక్షణం ఏంటి చెప్పండి? కుండే లక్షణం ఏంటి? కుండ ఏనాడైనా పగలాల్సిందే. కుండే లక్షణం ఏంటి చెప్పండి? కుండ పగిలేది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వచ్చే సంవత్సరం. రోజు ఎన్ని కుండలు పగిలిపోతున్నాయి తెలుసా? ఒక్కోసారి కొలాయికి నీళ్ళు వచ్చినాయి, ఫాస్ట్గా కడిగి నీళ్లు పోసుకోవాలని తెస్తున్నాడు, అట్లా వాకిలికి తగిలించినాడు, టమ్మని పగిలిపోయింది. ఏంటండి అలా చేస్తారంటే, నేనేం కావాలని పగలగొడితేనే తగిలే. కుండకు దేని తగిలినా పగిలిపోతుంది, కుండ తగిలినా పగిలిపోతుంది. ప్రతిరోజు రోడ్డు మీద కొన్ని కుండలు పగిలిపోతున్నాయి, చాలా స్థలాల్లో పగిలిపోతున్నాయి. ఇది కుండ ఏ రోజైనా పగలవచ్చు. పగలనంత వరకే నీళ్లు పోసుకోవచ్చు, ధాన్యం పోసుకోవచ్చు. నేను ఒక మాట అడుగుతాను, బిందెలు ఉన్నాయి కదా, ఇప్పుడు కుండల బదులు నీళ్లు పట్టుకోవడానికి ఏం వాడుతున్నాం? ప్లాస్టిక్ బిందెలు. ప్లాస్టిక్ బిందె పగిలితే ఏం చేస్తారు చెప్పండి మీరు ఇంట్లో? ప్లాస్టిక్ బిందె పగిలితే ఏం చేస్తారు? ప్రతి ముక్క ఎత్తి లోపల పెడతారు, చిన్న ముక్క కూడా పోనీయకుండా ఎత్తి పెడతారు. ఎందుకు చెప్పండి? ఎందుకన్నా? ఎందుకు అట్లా ఎత్తి పెడతారు చెప్పండి? మళ్ళీ రాడా బిందెలోడు? కనీసం 5 రూపాయలకైనా తీసుకోడా? మళ్ళీ ప్లాస్టిక్ బిందె ఇచ్చి కొత్త బిందె తీసుకుంటాం. కానీ మట్టి కుండ పగిలితే, మట్టి కుండ పగిలిందనుకోండి, నెత్తి నోరు కొట్టుకుంటే మళ్ళీ సెట్ అవుతుందా? అయ్యయ్యో పొరపాటు అయింది, ప్లీజ్ 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 మళ్ళీ అతుక్కోండి అంటే, మట్టి కుండ పగిలితే చిన్న చిన్న ముక్కల్ని ఏమంటారు చెప్పండి? పెంకులు లేదా బోకులు అంటారు. పెంకులు, మట్టి. కుండ పగిలితే చేసే పని ఏంటి? కుండ పగిలితే చేసే పని ఏంటి? చీపురు తీసుకొని, చాట తీసుకొని, కుప్ప చేసి చాటలో తీసుకుపోయి దిబ్బలు పడేస్తారు. ఇంతే. అర్థమవుతుందా? నేను ఓటి కుండ వంటి వాడనైతే అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక రోజున పగిలేది గ్యారెంటీ. వీటిని చేసి పడేసి రావడం గ్యారెంటీ. అందుకే పాటలు గుర్తులేవు కానీ చక్కగా గుర్తొస్తాయి. కొండవురా నీవు పగిలెదవు, కొండవురా నీవు పగిలెదవు, అయ్యో మానవా ఇది మాయరా, మాయరా లోకం మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ దినము.
రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు. అయ్యో మానవా ఇది మాయరా, మాయరా లోకం మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు. ఏ దినమో నీవు పోయినప్పుడు ఏడ్చెదరే కాని ఎవరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే కాని ఎవరు రారయ్యా నీ వెంట. ఎందరూ ఉన్నా ఒక్కడవే, ఎందరూ ఉన్నా ఒక్కడవే. అయ్యో మాయరా ఇది మాయరా, మాయరా లోకం మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. రాలిపో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ ఘడియో. ఏసే మార్గము ఏసే సత్యము, ఏసే మార్గము ఏసే సత్యము, ఏసే జీవము తెలుసుకో, ఏసే జీవము తెలుసుకో. అయ్యో మాయరా ఇది మాయరా, మాయరా లోకం మాయరా. మంచిది ప్రియులరా, ఈ కుండ పగలనంత వరకు నువ్వేం చేసుకున్నా, ఈ కుండ పగిలితే నెత్తి నోరు కొట్టుకున్నా ఏమి జరగ. ఎంత స్వల్పమైన జీవితం చూడండి. ఏమనుకుంటున్నావు నువ్వు? శాశ్వత కాలం ఇలాగే ఉండిపోతాను అనుకుంటున్నావా? ఇది రాగితో చేయబడింది కాదు, ఇనుముతో చేయబడింది కాదు సుమా, మట్టితో, మట్టి కుండ. అయితే ఒక్క మాట, కుండ పగలకుండా ఉంది అంటే కుండ గొప్పతనమా, కుండను చూసుకునేవాని గొప్పతనమా? ఏమర్థమైంది చెప్పండి? ఒక కుండ పగల్లేదంటే కుండ గొప్పతనం కాదు సుమా, ఆ కుండను జాగ్రత్తగా కాపాడేవాని గొప్పతనం. అలాగైతే ప్రతి ఉదయకాలం నిద్ర నుంచి లేవగానే ఎవరు గుర్తుకు రావాలి? యేసయ్యా స్తోత్రము తండ్రి, రాత్రి వేళ ఎన్నో కుండలు పగిలిపోయాయి, ఈ కుండను భద్రంగా కాపాడారు. ఈ ఉదయకాలం కూడా ఈ కుండ జీవముతో ఉంది అంటే నీకు స్తోత్రమని చెల్లిస్తున్నావా? కుండ ఎంతసేపు అండి పగలడానికి? అయ్యో ఇప్పుడు బాగుండన్నా, అవునన్నా ఇప్పుడు బాగుండా, 5 నిమిషాలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. నిజమే, మనం ఎవరో మనకు అర్థం కావాలి సుమా. ఆదాముతో అన్నాడు దేవుడు, నువ్వు మన్నే తిరిగి మంటికి చేరాల. దావీదు తన గురించి తాను చెప్పాడు, నేను ఓటికుండ వంటి వాడను అన్నాడు. ఇంకొక వ్యక్తి అనుభవాన్ని చూద్దాము రండి. ఆదికాండములోనే 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించున్నాను. నేను ప్రభువుతో అంటే దేవునితో విజ్ఞాపన చేస్తూ లోతు గురించి తనను
దేవుని దగ్గర ఇట్లా చెప్తున్నాడు, నేను ఎటువంటి వాడని అన్నాడు ఆ వచనములో? ధూళి బూడిద. ధూళియు బూడిదయు నైనా, రెండిటితో పోల్చుకున్నాడు. తర్వాత అధ్యాయాల్లో హేతుకుమారులు అబ్రాహాముని ఏమన్నారు తెలుసిన? నీవు మా మధ్యలో మహారాజు లెక్క ఉన్నావు అన్నాడు. మనుషులు మహారాజు అన్నా కానీ దేవుని దగ్గర మాత్రం అబ్రహాము తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎలాంటి వాడనంటే, మొదటిది బూడిద ధూళిన, ధూళి 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 అంటే చెప్పండి ఇంకొక పదం. ధూళి అంటే దుమ్ము. దుమ్ము అన్నా ధూళి అన్నా ఒకటి. మట్టికి దుమ్ముకు తేడా చెప్పండి. మట్టి అంటే పొలంలో ఉండేది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ధూళి అంటే ఇప్పుడు ఈ బండల మీద అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇట్లా పడి ఉంటుంది, రోడ్డు మీద ధూళి ఉంటుంది. కానీ అకస్మాత్తుకు ఒక పెద్ద లారీ ఫాస్ట్గా వచ్చిందను, దుమ్ము నిలబడుతుందా? ఆ గాలికి లేచిపోతుంది. మన బతుకులు కూడా అంతే. మనమేమి స్థిరంగా ఉండే వాళ్ళం కాదు సుమా లోకంలో. ఒకటి ఏదైనా ఫాస్ట్గా నీ జీవితంలో ఒకదాని వెంట ఒకటి జరిగితే ఎప్పుడు లేచిపోతావో తెలియదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? సాయంత్రం 5 గంటలకు బయట కలిసి మాట్లాడిన వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, రాత్రి 9:30 గంటలకు చనిపోయి చెప్తే నమ్మగలమా? సాయంత్రం హ్యాపీగా బజార్లో కలిసి రేపు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని టీ తాగి కలిసి అర్ధగంట సేపు మాట్లాడి ఇంటికి వెళ్ళినాడు. రాత్రి 9:30కి ఇట్లా మీ ఫ్రెండ్ చనిపోయినాడు అంటే నమ్మగలమా? ఎందుకు చనిపోతాడు? ఎట్లా సాధ్యమండి? సాయంత్రం మాట్లాడినాను. అవును, ఏం జరిగిందో చెప్పమంటారా? ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే మోషన్ వచ్చింది, ఫస్ట్ టైం. అదేం పెద్ద ప్రాబ్లం కాదు కదా. టాయిలెట్కి వెళ్ళాడు, మోషన్ వచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ మోషన్. ఇలా 3 సార్లు 15 నిమిషాల్లో పోయి వచ్చేసరికి మొత్తం నీరసమైపోయాడు. ఇంకా చూడండి, 5 నిమిషాలకు ఒకసారి క్రమం తప్పకుండా మోషన్స్ ఎక్కువైతున్నాయి. మనిషి కూలబడిపోతున్నాడు. 6:30 అవుతుంది. చూసినారు ఇంకా టాయిలెట్కి నడుచుకుంటూ వెళ్ళే స్థితిలో కూడా లేడు. అప్పటికప్పుడు ఆటో మాట్లాడుకొని హాస్పిటల్ తీసుకుపోయినారు. ఆడ అవి ఇవి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. సరిగ్గా 9 గంటలకు ప్రాణం వదిలినాడు. అంటే 5:30 గంటలకు ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి, ఫిట్గా ఉన్న ఒక వ్యక్తి, ఆ మోషన్స్ అనే వరుసగా 1 గంటలో 10 సార్లు వచ్చేసరికి మనిషి నిలబడలేకుండా వెళ్ళిపోయినాడు. ధూళి అంటే ఇంతే. ఎప్పుడు ఏది ఫాస్ట్గా వచ్చి నేను లేపుకోపోతుందో తెలియదు. త్రాసు మీద ధూళి అంటే పొద్దున్నే షాప్ తెరిచి ఓనర్ ఏం చేస్తాడు? ఫు అని ఊతాడు, లేచిపోతాడు. మన బ్రతుకులు కూడా అలాంటివి. నేను ధూళి వంటి వాడను అన్నాడు. ఇంకొక పోలిక ఏం చెప్పాడు పక్కన? బూడిద వంటి వాడను అన్నాడు. బూడిద. మరి ఈ బూడిద కూడా ఇప్పుడు అర్థం కావాలంటే పిల్లలకు కష్టమే. ఎందుకు? గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత బూడిద చూడాలన్నా కష్టం. కానీ ఇప్పటికి ఉన్నాయిలేండి. ఇంతకుముందు ఉదయకాలం సహోదరులు లేస్తేనే ఫస్ట్ ఎక్కడికి పోతారు చెప్పండి? చాట చీపురు పట్టుకొని పొయ్యి కట్టుకే. ఫస్ట్ పని చేసేది అదే. పొయ్యిలో ఉండే బూడిద ఎత్తడం, దిబ్బలో వేయడం. ఇప్పుడు బూడిద కానీ రాత్రి ఎలా ఉండింది? రాత్రి కనకనలాడే ఎర్రటి నిప్పులు, ఇంతింతలావు నిప్పులు, ఎవరి దగ్గరకు రానిచ్చేది కాదు. అది ముట్టుకుంటే సురుక్కుమనేది. ఏం ప్రభావం అన్నా, ఏమి హీట్ అన్నా దగ్గరికి రానివ్వడం లేదు. కానీ ఒక్క రాత్రి అలాగ వదిలిపెడితే ఎర్రటి కణాలు తెల్లగా అయిపోయి గుప్పెడు బూడిదవుతుంది.
ఈ మనిషి జిల్లాను వణికించినాడన్న సామాన్యమైన వ్యక్తి కాదు. అబ్బాబాబా, జిల్లాలోని మనిషి అంటే హడల్ అంటారు. కానీ ఇంత ప్రభావం చూపిన వ్యక్తి బూడిద, గుప్పెడు బూడిద, అంత పట్టుకుంటే దోసిడి బూడిద. అర్థమవుతుందా? ఇటువంటి మనల్ని మనం గ్రహించలేక ఒకసారి కర్నూలు నగరంలో అలా వెళ్తూ ఉంటే హాస్పిటల్ గోడల మీద ఇలా రాయడం నేను చూశాను. చాలా ఏండ్ల కిందట, ఇప్పుడు కాదు. దేవుడు ఉన్నాడా, ఉంటే చర్చకు రండి అని రాశారు. దేవుడు ఉన్నాడా అంటే ఈ కుండలాంటి మానవుడు, మట్టి మానవుడు, తులి లాంటి మానవుడు ఎవడైతే తనకు జీవితాన్ని ఇచ్చారో ఆ దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. బైబిల్లో కూడా సర్వోన్నతుడైన ఒక మాట చూద్దాము రండి. ఆ మాట 73వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 73వ కీర్తన 11వ వచనం. ఇట్టి మానవుడు దేవుని గురించి ఎట్టి అభిప్రాయం కలిగినాడో తెలుసా? 73వ కీర్తన 11వ వచనం. దేవుడు ఎట్లు తెలుసుకొనును. చూడండి మానవుని ఆలోచన. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా? అమ్మో, ఏమంట? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటున్నారట. దేవునికి ఏం తెలుస్తుంది నేనేం చేస్తే? దేవుడు ఎట్లా కనుక్కుంటాడు? ఎక్కడున్నాడు ఆయన? అసలు ఆయనకు తెలివి ఉందా అని అనుకుంటారట. ఒక వ్యాపారస్తుడు మధ్యాహ్నం అంతా వ్యాపారం చేసి ఎర్రటి ఎండలో బండి మీద వెళ్తూ ఎండకు తట్టుకోలేక ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద అరుగు ఉంది, విశ్రాంతి తీసుకుందామని అక్కడ నిలబెట్టేసేసి అట్లా పడుకున్నాడు. ఆ పక్కనే ఈ వాటర్ మిలన్ ఏమంటా ఉందలను ఏమంటారు, పుచ్చకాయలు కదా, పుచ్చకాయ తోట ఉంది పక్కన. పుచ్చకాయ తోటను చూసినాడు. తీగకుండేదానికి ఇంత చెట్టుకు ఇంతింత లావు కాయలు. ఇప్పుడు తలకాయ పైకెత్తి చూసినాడు. ఏం చెట్టు? మర్రి చెట్టు, పెద్ద చెట్టు. మర్రికాయలు మాత్రం చిన్నవి. ఈయన అనుకున్నాడు, ఎందుకైనా అనాల్సిందే కానీ దేవుని కూడా అప్పుడప్పుడు కొంచెం ఆ చిన్న చెట్టుకేమో ఇంత లావు కాయలు, ఇంత చెట్టుకేమో అంత చిన్న కాయలా? ఎంత చెట్టుకు అంత కాయలు పెడితే తెలివి కానీ ఇదేం తెలివిరా? అప్పుడప్పుడు అనుకుంటాం కానీ దేవునికి కూడా కొంచెం కాయంత ఎర్రినట్టుందప్ప, లేకపోతే ఇట్లేంది? ఇంత లావు మర్రి వృక్షానికి ఇంత కాయల, సర్లే మనదేముంది అని కొంచెం పడుకున్నాడు. ఆ ఎర్రటి ఎండవేళలో నిద్ర వచ్చింది. కొంచెం గాలి వీస్తుంటే ఇంకా చల్లగా అనిపించింది. ఆ గాలికి 2-3 మర్రి కాయలు రాలి నెత్తి మీద పడ్డాయి. ఉలికి పడి లేచినాడు. లేస్తే అతనికి మొట్టమొదట కలిగింది ఏంటంటే, దేవుడు చాలా తెలివైనడు. ఏమో దేవా, నువ్వు చాలా తెలివింది నాయనా. ఇంతవరకు ఏమన్నాడు? దేవునికి తెలివి లేదు, ఎంత చెట్టుకు అంత కాయ పెట్టింటే. ఇప్పుడు ఈయన ఈ మర్రి చెట్టుకు తగిన కాయగిన గాసి ఉంటే నా కాయ ఇప్పటికి ఎన్ని ఒక్కల ఏదో తెలియదు. దేవా, నిజంగా దేవుడే రోయ్. మన తెలివి ఇట్లేడుస్తుంది. ఆలోచన చేద్దాం. ఒక్క మాట రండి, దేవుని గురించి ఆలోచన చేయండి. మన బతుకుల్ని ఆలోచన చేసుకుందాం. పురుగు వంటి యాకోబు అన్నాడు. నిజమే, ఈ లోకంలో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. అన్నిటికంటే తక్కువ చూసేది దేన్ని చెప్పండి? అన్నిటికంటే తక్కువగా చూసేది ఏంటి చెప్పండి? పురుగే. మీరు ఎప్పుడన్నా జూకు వెళ్ళారా? చిన్నప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ
జూకు వెళ్తే ఫస్ట్ చూసేది ఎవరిని చెప్పండి? పిల్లలు బాగా ఆరాటపడేది, ఏం చూడాలా, ఏనుగు చూడాలి, ఏడుంది ఏనుగు అని. అంటే అంతలావు ఏనుగు చూస్తే తప్ప ఇలా కళ్ళకు తృప్తి రాదు. ఏనుగు చూసినాక ఏం చూడాలంటారు? సింహాలు, పులులు, అవి చూసిన తర్వాత జింకలు, అవి చూసిన తర్వాత చిన్న తర్వాత చిలుకలు, పక్షులు, అవి చూసిన తర్వాత ఎవరైనా పురుగును చూద్దాంరా ఉన్నారు ఎవరన్నా? మీకు ఎప్పుడన్నా అనిపించిందా? పురుగును చూద్దాంరా మమ్మీ, ఎక్కడుంది పురుగు అంటే? ఎవరు అసలుకు పురుగును డోంట్ కేర్. ఎప్పుడన్నా అన్నగాని, డాడీ పురుగు పోతుంది, దాన్ని ఎదుర కాలుతో నలిపేసేరా, అదొకటి పురుగు, మళ్ళీ దాన్ని చెప్పడం, కాలుతో అనేసాయి. యాకోబు దేవుని దృష్టికి అట్లా కనిపించాడు. వంటి యాకోబు ఇప్పుడు ఈ పురుగు వంటి యాకోబుకు దేవుడు 4 పనులు చేశాడు. చదువుకున్న వాక్య భాగంలో రండి. పురుగు వంటి యాకోబుకు దేవుడు ఏం చేశాడు అంటే 4 పనులు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15, 2 వచనాల్లో ఇట్టి గొప్ప దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, అన్ని ఎరిగిన సర్వజ్ఞానము కలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు పురుగు వంటి యాకోబుకు 4 పనులు చేశాడు. ఆ 4 పనులు గుర్తిద్దాము రండి. మొదటిగా 14వ వచనాన్ని చదువుదాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనం భయపడకుడి, నేను సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఓ యాకోబు పురుగు వంటి వాడా, నీ విమోచకుడు. విమోచన అంటే విడిపించడం. విమోచన అంటే బంధించబడిన వారిని విడిపించడం. యాకోబుకు దేవుడెవరు? నీ విమోచకుడు. నేను ఒక్క మాట అడుగుతాను, పురుగును ఎవరైనా పట్టించుకొని విడిపిస్తారా? నేను అప్పుడప్పుడు పేపర్లో చూసిన ఒక నెమ్మలి కంచెలో చిక్కుకొని ఉంటే రైతు దాన్ని పట్టుకొని రక్షించి తిరిగి అటవీ శాఖ అధికారులకు అప్పగించడని చదివిన. ఒకడు జింకను విడిపించి అధికారులకు అప్పగించినాడంటే విన్నాను. ఆఖరికి ఒకడు కుందేళ్లు విడిపించాడు, పక్షిని విడిపించినాడు అపాయములో నుంచి. కానీ ఇంతవరకు ప్రపంచ చరిత్రలో పురుగును పట్టించుకున్నవాడు కానీ, పురుగును విడిపించిన వారి వార్త కానీ ఎన్నడూ చదవలేదు. ఏదైనా పురుగు నీళ్ళలో పడి చనిపోతుంది అనుకోండి, అరే రే రే పురుగు చచ్చిపోతుంది, దాన్ని రక్షించండి అని ఎవరన్నా అంటారా? అది ఎంత? ఈ రాత్రి వేళ వినండి, దేవునికి స్తోత్రం. పురుగు పట్టించుకున్నవాడు యేసయ్య. ఈ పురుగులను పట్టించుకొని ఈ పురుగులను విమోచించడానికి వచ్చిన వాడు యేసయ్య. అర్థమవుతుందా? పురుగును విమోచించినవాడు. ఈ పదం నీకు అర్థం కాకపోతే ఒక వచనం చదువుదాం రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా. చూడండి ఎంత క్లియర్గా రాశాడంటే, ఒకవేళ విమోచనం అనే పదం నీకు కష్టం అనిపిస్తే ఈజ్ ఈక్వల్ టు అనగా విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనం అంటే చెప్ప అపరాధములకు తప్పులను క్షమించడం.
మనం చేసిన అతిక్రమాలను క్షమించడం, అదే విమోచన. ఒకవేళ క్షమించకపోతే ఏమవుతుంది చెప్పండి. ఒక వ్యక్తి అపరాధం చేశాడు, అపరాధము క్షమించబడకపోతే జరిగే పరిణామం ఏంటి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి తప్పు చేశాడండి, తప్పు క్షమించబడకపోతే తప్పుకి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అపరాధములు క్షమించబడకపోతే, పాపాలు క్షమించబడకపోతే పాపాలకు శిక్ష ఉంది, పాపానికి శిక్ష ఉంది, పాపానికి జీతం ఉంది. బైబిల్ ప్రకారం, దేవుని పీనల్ కోడ్ ప్రకారం, హెచ్పిసి అంటాం, హెవెన్లీ పీనల్ కోడ్, దైవ గ్రంథం ప్రకారం పాపం వల్ల వచ్చు జీతం మరణం. అది రెండవ మరణం, అది నిత్య మరణం, అది అగ్నిగుండం. యేసయ్య తన దగ్గరకు వచ్చిన వారందరికీ ఏమిచ్చి పంపాలని ఆశించాడో తెలుసా? ఒకసారి పక్షవాయువు గలగవాణిని నలుగురు మోసుకొని తీసుకొని వచ్చారు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి చేరలేక ఇంటి పైకెక్కి కప్పును ఊడబెరికి సరిగ్గా యేసయ్య ఎదుట దించారు. అప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని చూచి పలికిన మాట ఏంటో తెలుసా? కుమారుడా, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. వాళ్ళు వచ్చింది ఎందుకు? ఆ నలుగురు మోసుకొని వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఏం పాపాలు క్షమించబడ్డానికి రాలేదు సుమా. యేసయ్య మా స్నేహితుడో ఎవరో ముడతాడు, బాగు చేస్తే తీసుకుపోదామని వచ్చినారు. కానీ వాళ్ళు వచ్చింది ఏ ఉద్దేశమైనా, దేవుని ఆశ ఏంటంటే వానికి స్వస్థత కంటే ఏది ముఖ్యం? ఒకవేళ స్వస్థత ఇచ్చి పంపినాడే అనుకోండి, ఇంకా చావడా? రోగం ఉంది, రోగం బాగుపడకపోతే ఇటు చస్తాడు. ఒకవేళ రోగం నుంచి స్వస్థత పొందినాడు అనుకోండి, మళ్ళీ చావరా? ఇంకొక 10 ఏళ్ళకైనా చచ్చిపోతారు, అదేం పెద్ద సంగతిగా. కానీ పాపక్షమాపణ పొందకుండా చనిపోతే, పాపం అనే సంగతి ఎన్ని ఉన్నాయమ్మా? 3. పాము, మధ్యలో అక్షరం తీసేయండి, ఏమవుతుంది? పాము. పాపాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీకేమర్థమైతే చాలు? పాము అర్థమైతే చాలు. పాము చూసినామా? పాము కాటు వేస్తే విషమంతా దేహంలో పాకి ఎలా చనిపోతాడో, ఒక వ్యక్తి పాపము కాటు తిన్న వ్యక్తి కూడా ఇంతే. మీరు బాగా వినండి. ఒకసారి ఏం జరిగిందంటే, సాయంత్రం 5 గంటల వేళ ఒక ఇంటిలో అందరూ చూస్తుండగా నాగుపాము లోపలికి పోయింది. ఆ పాము లోపలికి పోతే ఇంట్లో ఉండే వాళ్ళంతా ఎక్కడికి వచ్చినారు? బయటకు వచ్చినారు. పాము 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 పాము. ఫోన్ చేసింది పట్టే వ్యక్తికి, అయ్యా మా ఇంట్లో పాము జొరబడిందండి, పట్టుకుందరండి అని. వాడు ఎక్కడో ఉన్నాడు, లేట్ అవుతుంది, 6 అయింది, చీకటి పడుతూ ఉంది, 7 అయింది, చీకటి పడింది, బయటనే ఉన్నారు. 8 అయింది రాత్రి, బయటనే ఉన్నారు, వారు రాలే. ఒక ఆయన పెద్ద ఆయన వెళ్తూ, ఏమ్మా అందరూ బయట రోడ్డు మీద కూర్చున్నారు మంచం వేసుకొని అన్నాడు. సార్ మా ఇంట్లోకి పాము పోయిందండి సాయంత్రం 5 గంటలప్పుడు, అందుకే బయట ఉన్నామని. రాత్రిపూట ఎట్లా బయట ఉంటారమ్మా, ఏవైనా మళ్ళీ వస్తాయి కదా, లోపల పోయి పడకపోండి అన్నాడు. బాగా చెప్తారు సార్, పోమ్మా ఇది ఒక మూలకు పడుకుంటుంది, మీరు ఒక మూలకు పడుకోండి అన్నాడు. వాళ్ళు చెప్తారు, సార్ అదొక మూలకు మేమొక మూలకు ఎట్ట పడుకునేది అన్నాడు. మీ ఇష్టం తల్లి అని పోయినాడు. కొంతసేపటికి ఉరుములు మెరుపులు ఆకాశంలో గర్జిస్తూ ఉంది, చిన్నగా చినుకులు పడినాయి. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎక్కడికి పోయినారు? ఇంట్లో. కరెంటు పోయింది, చిన్నగా మంచం ఉంచుకున్నారు. తల్లి, ఆ 2 భార్యాభర్తలు, కొడుకు, ముగ్గురే
పెద్ద మంచం మీద పడుకున్నారు, కళ్ళు మూసుకున్నారు కానీ నిద్రపోతారా? ఉన్నట్టుండి వాడు కాలు అట్ట తగిలిచ్చినాడు, బా అని లేచినారు. అరసాకు గమ్మునుండ్రా, పనికి వాళ్ళడా ఇప్పుడే వేస్తావురా, ఇప్పుడే భయపడి వస్తావు ఉంటే నువ్వు ఒకనివి అన్నాడు. లేదు 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 డాడీ నేనే లేను. కొంతసేపటికి పైన యాడో గ్లాస్ ఉన్నది, అది తబక్కిన మీద పడింది, మళ్ళీ ఉలిక్కి పల్లేసినారే వచ్చి కొంచెం గ్లాసులే అన్నాడు. రాత్రి 10:30 అవుతుంది కానీ కళ్ళు బిగబెట్టి మూస్తున్నారు కానీ నిద్ర రావడంలే. చివరికి వాడు 11 గంటలకు వచ్చినాడు. ఎవరమ్మా ఫోన్ చేసినారు పాము ఉంది అంటే, తండ్రి వస్తే రానాయనా అని బయటకు వచ్చి కరెంట్ వచ్చింది. అప్పుడు లైట్ వేసి అందరి ముందర పామును పట్టుకున్నాడు. పట్టుకొని అందరి ముందర బయట తీసుకుపోయి తండ్రి ఎంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన అట్లా పోతే ఇప్పుడు లోపలే పోయినారు. పడుకున్న 5 నిమిషాలకి గురకబెట్టి నిద్రపోతున్నారు. కాలు మీద వేయడం కాదు, మనిషి మీద వన్నెలు వేయడంలే, గ్లాసు కింద పడ్డం కాదు, బిందె మీద వన్నెలు వేయడంలే, గురకబెట్టి. ఏం తేడా చెప్పండి? పాము ఉంటే నెమ్మది ఉందా? పాము ఉంటే నిద్ర వస్తుందా? పాము ఉంటే కళ్ళు మూసుకున్న నిద్ర రాదు. కానీ ఆ పాము వెళ్ళిపోతే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు, గురకబెట్టి నిద్రపోతున్నారు. ఇదే సూత్రం చూడండి. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, యోహాను రాసిన పత్రిక చూడండి ఒక మాట. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం. పాపములను తీసివేయుటకై, బాగా వినండి, ఏం తీసివేయటానికి? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. సార్ బాగా వినండి. యేసు ప్రభు వచ్చింది, ఆ పాములు పట్టేవాడు ఎందుకు వచ్చినాడు? పాములు పట్టుకొని తీసుకుపోవడానికి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఏంటంటే పాపములను తీసివేయుటకై. ఈ రక్షకుణ్ణి లోకం ఈనాటికి తెలుసుకోలేదు. 2024 సంవత్సరాలు అయింది. పాపములను తీసివేయడానికి వచ్చిన లోక రక్షకుణ్ణి లోకం అంగీకరించడం లేదు. ఎందుకు అంత ద్వేషం? ఎందుకు ఆయనంటే అంత కోపం? ఆయన్ను తెలుసుకోలేదు, ఆయనను గ్రహించలేదు, ఆయన అంగీకరించలేదు. లోక రక్షకునికి లోకంలో స్థలము లేకుండా చేశారండి. ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే నీ పాపాలను తీసివేస్తాడమ్మా. ఒక్క పాము ఉంటే నెమ్మది లేదే. పాము లాంటి నీ పాపాలు హృదయంలో పెట్టుకుంటే ఎట్లా నెమ్మది వస్తుంది? కొంతమంది ఉంటారు కదా, నాకు నిద్ర రావడం లేదు సార్, గుబులుగా ఉంది, ఉలిక్కిపడి లేస్తున్నాను. ఎందుకో తెలుసా? పాపాలు హృదయములో ఉన్నంత కాలం ఎవ్వరికి నెమ్మది ఉండదు. పాపము ఒక వ్యక్తి నెమ్మదిని తీసేస్తుంది. ఆ పాపాలను తీసివేయడానికి క్రీస్తు యేసు పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయన విమోచిస్తాడు, అనగా నీ అపరాధాలను క్షమిస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడు. ఎవ్వరు ఇవ్వలేని పాప క్షమాపణ ఇస్తాడు. పురుగు వంటి యాకోబు, నేను నీకు విమోచకున్నయ్యా. మనం ఎంత ధన్యులం. పురుగులను ఎవడు పట్టించుకోడు ఈ లోకంలో, కానీ మన ప్రభు మనల్ని పట్టించుకొని నిత్య నాశనానికి వెళ్ళకుండా, ఆరని అగ్నిగుండానికి వెళ్ళకుండా తట్టుకోలేం, ఓర్చుకోలేం. నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. తట్టుకోగలవా స్నేహితుడా? ఓర్చుకోగలవా? ఈ ఎర్రటి ఎండకు తట్టుకోలేక లోపలికి పరుగులు తీస్తున్నాం, ఏసీలలో ఉంటున్నాం కదా.
అగ్నిగుండం ఎన్ని సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తట్టుకోగలవా? మంచి అవకాశం అండి. యేసు ప్రభు నీ కులాన్ని, నీ మతాన్ని మార్చడానికి కాదు సుమా, పాపాలను తీసేయడానికి వచ్చాడు. ఆయన అందరి కొరకు వచ్చినవాడు. దేవుడు అందరివాడు, కొందరివాడు కాదు. దేవునికి పక్షపాతం ఉండదండి. దేవుడు ఏ కార్యం చేసినా అందరి కోసం చేస్తాడు. సూర్యుడిని కలగజేసినాడు ఎంతమంది కోసం? అందరి కోసం కదా. ఎవరికైనా ఒక్కొక్క దేశానికి ఓ సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఒక్కడే. వర్షం కురిపిస్తే నీతిమంతులని లేదా? అందరికీ వర్షమే, అందరికీ వేడి, అందరికీ వెలుగు. దేవుడు అంటే ఇటువంటి వాడు, అందరికీ చెందినవాడు. మనమైతే కొందరికే చెందిన వాళ్ళం, మన వాళ్లకు మాత్రమే. దేవుడు ఏ కార్యం చేసినా అందరి కోసమే. అందరం పాపాత్ములము కాబట్టి అందరి కొరకు దేవుడు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ వార్త నమ్మితే నీకు విమోచన, నమ్మితే పాపక్షమాపణ. అందుకే యేసయ్య దగ్గర రావాలి. దేనికోసం కాదు సుమా, పాపాలను క్షమించగలిగిన యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీకు పాపక్షమాపణ ఇస్తాడు, నిన్ను విమోచిస్తాడు. పాపక్షమాపణ పొందిన మనం ఎంత ధన్యులం, విమోచించబడిన వారు ఎంత ధన్యులం. అందుకే పురుగు వంటి యాకోబుకు దేవుడు మొదట ఏం చేశాడంటే విమోచించాడు. రెండవ దాన్ని చూద్దాము రండి. యాకోబు పత్రిక, యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం మళ్ళీ 14వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏం చేసినాడు? మొదటిది విమోచించినాడు, రెండవది పురుగు వంటి యాకోబు. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. రెండవది భయపడొద్దు. పురుగు, చాలామంది దానికి సాయం చేస్తారు, దీనికి సాయం చేస్తారు. పురుగుకి ఎవరు సాయం చేస్తారా? ఎప్పుడన్నా అనిపించిందా మనకు కూడా? నాకెవరు సాయం చేస్తారు? వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకంటే ఆస్తి ఉంది. మాకెవరు సాయం చేస్తారు? ఈ రాత్రి వేళ వినండి. పురుగు వంటి యాకోబుకు చెబుతున్న మాట, యాకోబు భయపడొద్దు. ఓ పురుగు వంటి యాకోబు, రక్తము కార్చి విమోచించిన వాడా, భయపడకు. ఎందుకు ప్రభువా? నీకు సహాయము చేయువాడను నేనే. ఏం చేస్తాడమ్మా మనకు? నీ సహాయకుడెవరు? నా సహాయకుడెవరు? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మనుష్యుల సహాయం వ్యర్థం. నిజమే, చేసేది ఘోరంత, కొండంత. మనిషి సహాయానికి దేవుని సహాయానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే పౌలు అన్నాడు, నేను దేవుని సహాయం వలన నేటి వరకు నిలిచి ఉన్నాను అన్నాడు. దేవుని సహాయాన్ని గుర్తిస్తున్నావా? ఆయన సహాయము లేకుండా ఒక క్షణం బ్రతకగలమా? నిజమే ప్రియులారా, ఆశ్చర్యంగా మనల్ని చూస్తుంది లోకం. ఎవరు వీరికి సహాయకుడు? ఎవరు వీరికి సాయం చేస్తున్నాడు? ఆశ్చర్యం కాదా? ఒక మాట, మనిషిని సహాయానికి దేవుని సహాయానికి తేడా ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి బండి మీద వెళ్తూ టౌన్లో, పట్టణములో శనక్కాయలు అమ్ముతుంటారు కదా, కాల్చినవి, ఇంకేమంటారు, ఉడకబెట్టినవి, మీద రాసులు పోసుకొని అమ్ముతుంటాడు కదా, చిన్న తోపుడు బండి మీద. ఈ వ్యక్తికి నిజానికి పర్సులో పైసలు లేవు, కానీ వేరుశెనక్కాయలంటే చాలా ఇష్టం. స్టైల్గా బండి నిలబెట్టి చేయి పెట్టి ఒకటి తీసుకొని ఒలుచుకొని తిన్నాడు. ఆ వ్యక్తి నాకు వెళ్ళి చూసినాడు, కొంటాడేమోలే అని. మళ్ళా తిన్నాక మళ్ళా చేయి పెట్టి ఇంకొకటి తీసుకున్నాడు.
మూడోసారి చేయి పెడితే చేయి పట్టుకున్నాడు. కొంటే కొను లేకపోతే మరసంగ బా అన్నాడు. ఇదే పనే. ఆ వ్యక్తికి డబ్బులు లేవు కాబట్టి మర్యాదగా టౌన్ దాటుకొని ఒక పల్లెటూరుకు వస్తూ ఉంటే రోడ్డు పక్కన చాలామంది కూలి వాళ్ళు ఆ వేరుశెనగ కట్టే ఉంది కదా, కాయలు కాసిన తర్వాత పెరుకుతున్నారు. ఈ వ్యక్తి భయపడుకుంటా బండి పక్కన పెట్టి చెట్టు దాపు నిలబడి వాటిని తెంపుకొని తింటున్నాడు. ఒక ఆయన చూసినాడు, ఏం సార్ అట్లా భయపడుతున్నారు, లోపలికి రండి, కూర్చోండి, రే ఆ కాయలు తీసుకొని పెట్టండి రా, సార్కి ఇష్టం అన్నట్టు తినండి, ఎన్ని తింటారు, పోయేటప్పుడు ఓ మూట కట్టివ్వండి, ఉడకబెట్టుకుంటాడు ఇంటికాడ. ఈయనకు స్టన్ అవుతున్నాడు, వాడిని చూస్తున్నాడు, ఈయనను చూస్తున్నాడు. ఆయనేందిరా 3 సార్లు చేయి పెట్టేసరికి ఒక్కొక్కటి తీసుకునేసరికి ఇంకా బానే. ఈయనేమంటున్నాడు, రండి కూర్చోండి, ఎంత తింటారో తినండి, పోయేటప్పుడు పట్టుకపోండి అంటున్నాడు. కూలల్లో పిలిచి ఎవరు ఆయన అన్నాడు. ఆయన ఈ 10 ఎకరాల భూమికి ఆసామిని ఆయన అన్నాడు. 10 ఎకరాల భూమికి ఓనర్. అప్పుడు అన్నాడు, ఇతనికి అర్థమైంది ఏంటంటే ఓనరే మారుబేరగాడు, మారుబేరగాడే. ఓనరే మారుబేరగాడు, మారుబేరగాడు కదా. వాడు ఎక్కడో తెచ్చుకొని అమ్ముకుంటున్నాడు, వాడేమిస్తాడు. మనుషుల సహాయం కూడా ఇట్లాంటిది. మారుబేరగాని కాళ్ళు పట్టుకుంటావేమి, డైరెక్ట్ ఏసై కాళ్ళు పట్టుకో, డైరెక్ట్ ఓనర్ దగ్గరికి రా. నీకు సహాయం చేయువాడు సర్వ సృష్టికర్త. చాలామంది దేవుని సహాయం అంటే అర్థం కావడంలా. దేవుడు సహాయాన్ని అర్థం చేసుకోవడంలే. నేను ఒక మాట అడుగుతాను. ఒకసారి ఒక దైవదాసుడు తన సాక్ష్యాన్ని ఇలా పంచుకున్నాడు, నా మనసుకు హత్తుకుంది. ఆయన MBBS డాక్టర్, పెళ్లి సంబంధం కుదిరింది, మంచి విశ్వాసం, ఆమె కూడా మంచి విశ్వాసే. కట్న ప్రస్తావన లేకుండా, పైసల ప్రస్తావన లేకుండా దైవ చిత్తానుసారంగా వివాహము కుదుర్చుకున్నారు. ఆయన మిషనరీ డాక్టర్, తెలుసు కదా, డాక్టర్ పని చేస్తూ దేవుని సువార్తను ప్రకటించాలి. వివాహం అయిందట. వివాహం అయిన తర్వాత 3వ రోజు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు, అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒక్కడొక రూములో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ అత్తొచ్చి వందనాలు నాన్న, నీ విశ్వాసాన్ని గురించి విన్నాను, చాలా సంతోషం బాబు, దేవుడు మాకు చాలా సాయం చేశాడు. అయితే ఒక చిన్న మాట అడుగుతాను, ఏమో నాకు, మా పాపకు అంతో కొంత ఇస్తామని పెట్టుకుంటేమి, కానీ నువ్వు తీసుకోలేదు, కొంత అడుగునైనా ఇస్తలే అనింది. ఎవ్వరు లేరు. వాళ్ళ అత్తొకటి వచ్చి ఏమనుకోకునైనా మా పాపకు కూడా ఎంతో కొంత ఇస్తామని పెట్టుకోండి, అడుగు అని. అప్పుడు ఆయన అన్నాడట, అత్త నాకు అట్టటి ఆశలు ఏమి లేవు, మీ దగ్గర తీసుకుంటే అప్పుడే అడిగటోని కదా, నాకు వద్దత్త, అవసరం లేదు, 5 పైసలు అక్కర్లేదన్న. లేదు లేనైనా ఇచ్చినట్టు కూడా ఎవరు చెప్పనులే, నీ సాక్ష్యం దెబ్బతిన్నదు, చాలా సీక్రెట్గా పెడతాను, ఎప్పుడు ఎంత ఇచ్చినా కానీ ఎవరు చెప్పనులే అని. వద్దత్త, మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు దాని మీద ఆశనే లేదు, మీ సొమ్ము నాకు 5 పైసలు అక్కర్లేదు అని అన్నాడు. అప్పుడు ఆమె అదే పనిగా, లేదు లేనాయన, ఒట్టి చేతులు తిట్ట పంపిస్తాం మా పాపను, మాకు కొంచెం ఉండాలి కదా, ఏదో ఒకటి ఇద్దామనుకుంటే అడుగు నాయన. అర్ధగంట సేపు సతాయిస్తుందట. ఎంతో కొంత నాయన కొంచెం అడుగుతండి, ఇచ్చి పంపిస్తాం, కానీ ఒట్టి చేతులు తిట్ట పంపిస్తావు అంటా ఉంటే ఈయన తట్టుకోలేక, సరలేత్తా మీరు ఇంతగా ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి అడుగుతానన్నాడు. అడుగు నాయన. సరలేత్తా మీరు ఇంతగా ఒత్తిడి చేస్తున్నారు, ఒక 2 కోట్లు ఇవ్వొత్తా అన్నాడు. సర్లేత్తా ఇస్తామంటున్నారు కదా, ఇంకా సరిపో కానిపో 2 కోట్లు ఇవ్వు అన్నాడు. సార్లేనాయనా, ఏదో అడగమంటే ఇంకా 2 కోట్లు 3 కోట్లు యా నుంచి తెచ్చేది అనేది. మరి లేకపోతే అడుగు అంటివి కదా,
అత్త ఇస్తే ఎంత ఇస్తావు? 1,00,000 ఇస్తావు, 2,00,000 ఇస్తావు, ఏదో ఒక రోజు చెప్పవా? మల్లుడు ఏం కట్టం తీసుకోలేదు, కానీ 3వ రోజు పోయి ఎంతో కొంత అడిగితే తీసుకునే మరి 2,00,000 ఇస్తే దాంతోనే ఆ సోఫా సెట్ కొనుక్కొనిరి, ఆ ఫ్రిడ్జ్ కొనుక్కొనిరి. నా సిగ్గుపోదా? అత్త, నువ్వు ఎవ్వరికి చెప్పకూడనట్లు నీ దాంట్లో 5 పైసలు అక్కర్లేదు. నువ్వు 2 కోట్లు అంటే చేతులు పైకి ఎత్తినావు కదా, నా దేవుడిని అడుగుతాను, 10 కోట్లు అడిగినా ఇస్తాడంత. ఈరోజు నా దేవుడు ఎన్ని కోట్లు ఇస్తాడు? 10 కోట్లు. ఎందుకంటే నా దేవుడు సహాయం చేసేవాడు ఎటువంటి వాడు తెలుసా? ఒక మాట 145వ కీర్తన తిప్పండి. 145వ కీర్తన 146 క్షమించండి, 146వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడైతాడు? అత్తగారి మీద, మామగారి మీద ఆశ పెట్టుకునేవాడు కాదు. ఆస్తి ఎట్ట కలుస్తుంది? ఒకడు ఏమురా అంటే, ఏమి ఇంకా పెళ్లి చేసుకోవడంటే కుదరాలి కదా సార్ సంబంధం. ఎట్ట అంటే, ఒక్కటే కూతురు ఉండాలంట, 3 అంతస్తుల ఇల్లు ఉండాలంట, 10 ఎకరాల పొలం ఉండాలంట, పెళ్లి చేసుకుంటేనే ఇవన్నీ రావాలంట. ఇదా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు దేవుని మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, ధన్యురాలు. మనుషుల సహాయం పెడతాం, ఎవ్వరు సాయం చేయలేరు. చూడండి, ఒక మనిషి నీ మీద ప్రేమించి నీ పొలాన్ని దడపడానికి ట్యాంకర్లు పంపించిన ఒక రోజంతా తిప్పలు పడితే 2 ఎకరాలు తడపలేవు. కానీ దేవుడు దయదలిస్తే 10 నిమిషాల్లో ప్రపంచాన్ని దడుపుతాడు. 10 నిమిషాల్లో ప్రపంచాన్ని దడిపే దేవుని సహాయం ఎక్కడ? ఈ మానవుల సహాయం ఎక్కడ? ఎందుకో తెలుసా? సహాయము చేసే దేవుడు ఎటువంటి వాడంటే, ఆ కింది వచనములో 146వ అధ్యాయం 6వ వచనం ఏంటి చెప్పండి? ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. సృజించిన వాడంటే ఓనర్, యజమాని, భూమికి యజమాని, ఆకాశానికి యజమాని, సముద్రానికి యజమాని. ఎక్కడ కావాలన్నా సహాయం చేయగలడు. మన సహాయం లిమిటెడ్. ఆకాశంలో సహాయం చేయగలిగిన వాడు, సముద్రంలో సహాయం చేయగలిగిన వాడు, భూమి మీద సహాయం చేయగలిగిన వాడు ఒకడు దేవుడు. ఎందుకంటే ఆయన అన్నిటికీ కింద ఉంది. ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎన్నడును మాట తప్పని సహాయకుడు. అంటే ఇట్లా ఉండాలి. సర్వమును సృజించిన సృష్టికర్త మాట తప్పని దేవుడు సాయం చేస్తే ఎలా ఉంటుందో చూడండి. మనమందరం ప్రతిదినము దేవుని సహాయం వల్ల ప్రతి తీర్మానం చేసుకుందాం. నాకెవ్వరి సహాయం అక్కర్లేదు, నేను పురుగు వంటి వాడు, నాకెవరూ సహాయం చేయకపోయినా యాకోబు ఈరోజు ఇంత గొప్పవాడు ఎందుకైనాడబ్బా? ఎవర్రా యాకోబుకు సాయం చేసింది? మన సహాయకుడు దేవుడే. యాకోబు, నిన్ను విమోచించిన వాడే నీకు సాయం చేస్తాడు. ఏ సహాయం చేస్తాడో తెలుసునా? సమయోచితమైన సహాయము చేస్తాడు. ఎప్పుడు ఏది అవసరం అప్పుడు. ఎందుకంత దిగులు పడతావు, చింతిస్తావు? ఎందుకు? నాకెవరున్నారంటావా? నిన్ను విమోచించిన ప్రభువు నీకు లేడా? ఎందుకంత బాధ? ఎందుకంత వేదన, చింత? ఎన్నడూ భయపడేది లేదండి. మీకెవరు సాయం చేస్తారంటే మా దేవుడే, నన్ను విమోచించిన వాడే. ఒకటి
పురుగు వంటి యాకోబుకి ఏం చేశాడంటే పురుగు వంటి యాకోబును విమోచించినాడు. రెండవది పురుగు వంటి యాకోబుకి ఏం చేసినాడు? సహాయము చేసినవాడు. పురుగుతో మాట్లాడుతూ అన్నాడు, యాకోబు నీ సహాయకుడు నేనే అన్నాడు. పురుగుతో ఎవరితో మాట్లాడతాడు? పురుగుతో ఎవరితో మాట్లాడు? కానీ దేవుడు పురుగులతో మాట్లాడుతున్నాడు. నిజమే కదా? నీతో ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు, కానీ దేవుడు మాట్లాడతాడా? కానీ దేవుని స్తోత్రం, పురుగులమైన మనతో సర్వలోకనాథుడే ఎంత ధన్యులమండి. నేను ప్రధానమంత్రి మాట్లాడినానంటే నువ్వు ప్రధానమంత్రి మాట్లాడినొచ్చునేమో, మేము సర్వోన్నతుడైన దేవుని మాటలు వింటూ ఉన్నాం. మనమెంత ధన్యులం. ఆయన సహాయము చేయవాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, భయపడొద్దండి. ప్రతి కష్టములో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బంది ఇరుకుల్లో నీకు సహాయము చేయవాడు ఆయన. మర్చిపోవద్దు. మూడవ మాట చూద్దాం. పురుగు వంటి యాకోబుకు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ 41 యెషయా గ్రంథం 41వ అధ్యాయం మళ్ళీ 14వ వచనమే చదువుదాం. భయపడకుడి. చాలు, ఒక మాట వినండి. ప్రారంభములో పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ఎవరు వీళ్ళిద్దరు? అన్నదమ్ముల? యాకోబు ఇశ్రాయేలు. ఎవరు చెప్పండి? ఒక్కడే. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చినవాడు. ఒక మోసగాన్ని రాజకుమారుడుగా మార్చినవాడు. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు, యాకోబు అంటే మోసగాడు. ఒక మోసగాన్ని రాజకుమారునిగా మార్చాడు. దీన్ని ఏమంటామంటే రూపాంతరపరిచే దేవుడు. యాకోబుని ఏం చేశాడు? రూపాంతరపరిచేవాడు. రూపాంతరపరిచేవాడు. ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చేవాడు. ఒక వ్యక్తి బ్రతుకును మార్చేవాడు. గుర్తుపట్టలేనంతగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు యేసయ్య. ఒకనాడు ప్రధాన పాపి, ఒకరోజు దూషకుడు, ఒకరోజు హింసకుడు, ఒకరోజు హానికరుడు. ఈరోజు ఏమయ్యాడు? తనకు పరిచారకుడయ్యాడు. బాగా వినండి. ఒకప్పుడు మతములో ఉన్నవాడు ఈరోజు మార్గస్థుడయ్యాడు. ఒకప్పుడు సంఘమును పాడు చేసిన వాడు ఈరోజు సంఘాలు కడుతూ ఉన్నాడు. ఒకప్పుడు స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళినవాడు ఈరోజు క్రీస్తు కొరకు బజార్లలో ఈడవబడుతున్నాడు. ఒకప్పుడు ప్రజలను బంధించటానికి పత్రికలు పట్టుకొని వెళ్ళినవాడు ఈరోజు సంఘాల క్షేమం కొరకు పత్రికలు రాసేవానిగా మార్చిపడేశాడు. అర్థమవుతుందా? దేవుడు తప్ప ఎవరు మనిషిని మార్చలేడు, రూపాంతరపరచలేడు. మీ అందరికీ తెలుసు, సీతాకోచిలుక, రంగురంగుల సీతాకోచిలుకను పిల్లలు చాలా ఇష్టపడతారు, పరిగెత్తుకుంటూ దాంతో ఆడతారు. కానీ సీతాకోచిలుక డైరెక్ట్గా అట్లా పుడుతుందా చెప్పండి? సీతాకోచిలుక డైరెక్ట్గా అట్లా పుడుతుందా? చదువుకునే బిడ్డలకు తెలియాలి కదా. పుట్టదు. సీతాకోచిలుకగా రూపాంతరం చెందాలి అంటే ముందర ఏం రూపం ఉంది దానికి? ఫస్ట్ గుడ్డు, గుడ్డులో నుంచి లార్వా, గొంగలి పురుగు. గొంగలి పురుగు ఎట్లుంటుంది చూడడానికి? అసహ్యంగా ఉంటుంది, కంపరమెత్తుతుంది. కొంతమంది దాన్ని చూస్తే వామిటింగ్ కూడా చేసుకుంటారు. చేత పట్టుకున్నామంటే చీ అనిపిస్తుంది. గొంగలి పురుగు అసహ్యం, దాని రూపం అసహ్యం, దాని బ్రతుకు అసహ్యం. కానీ కొద్ది రోజులకి ఆ గొంగలి పురుగు
ఒక గూడు కట్టుకుంటుంది. ఏం దశ అంటాం దాన్ని? ప్యూపా అంటాం కదా, ప్యూపా దశ. ఆ గూడు లేకపోతుంది. మనం అనుకుంటున్నాం ఇది సోమరిది నిద్రపోతుందేమో అనుకుంటాం. నిద్ర కాదు, లోపల తన రూపాన్ని ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. కొన్ని రోజులు ప్యూపా దశలో ఉండి రూపమంతా మార్చుకున్న తర్వాత గూడును పగలగొట్టుకొని అందమైన సీతాచిలుకగా బయటికి వస్తుంది. మన జీవితాలు కూడా గొంగలి పురుగు లాంటి జీవితాలే. ఎవ్వరు ఇష్టపడని బ్రతుకు. ఒకప్పుడు మన పాత బ్రతుకు అసహ్యమైన బ్రతుకు, మన మాటలు, మన చేష్టలు, మన చూపులు. కానీ ఈరోజు అనిపించడం లేదా? ఎవరు నిన్ను రూపాంతరపరిచారు? గమనించండి, సౌలును పౌలుగా మార్చిన దేవుడు. మారాలి అంటే బట్టలు మారితే కాదు సుమా, ఆయన మనస్సును మారుస్తాడు. ఒకసారి ఒక దైవజనుడు నాతో ఇలా పంచుకున్నాడు. అన్న, ఈరోజు నా భార్య మనస్సు నాకు అర్థమైందన్నాడు. ఏమన్నా అంటే, మా పెళ్ళి ఇప్పటికి కరెక్ట్ 25 సంవత్సరాలు అయిందన్నా. 25 సంవత్సరాల కాలంలో భారం కలిగిన వారు, సేవ పనిచేస్తున్నవారు, 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ నా భార్యకు ఏది తీసుకోమన్న అంతటా నేను ఇవ్వలేదు. కానీ ఈరోజు ఎందుకో 25 సంవత్సరాలు అవుతుంది కదా, కనీసం ఈ రోజైనా ఇద్దామని 25,000 రూపాయలు తీసుకొని, నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో, గుర్తుగా ఉంటుంది, 25 సంవత్సరాలు అయింది కదా మన దాంపత్యం అని చేతిలో పెట్టినాడు. అప్పుడు ఆమె అనింది, అయ్యా, ఒకప్పుడు నాకు ఈ నగల మీద వీటి మీద ఆశ ఉండేది. కానీ ఈ 25 సంవత్సరాల కాలంలో వాక్యం విన్నాను, అర్థమైంది, నాకు దాని మీద మనసు పోయిందండి. ఈ 50 సంవత్సరాల వయసులో ఏ కమ్మలు పెట్టుకొని ఏ నగలు వేసుకుంటే అందంగా ఉంటాను, వద్దండి. ఆ డబ్బు తీసుకొని వెళ్ళి పక్కన ఊర్లో మందిరాన్ని కట్టుకుంటున్నారు పేదలు, ఆ మందిరం కోసం ఇచ్చిరండి అని చెప్పిందట. ఆయన ఆశ్చర్యపోయినాడు. నా భార్య మనస్సు మారిందండి. ఒకప్పుడు బంగారంటే పడి చచ్చేది, ఒకప్పుడు ఆభరణాలంటే పడి చచ్చేది. దేవుని వాక్యము నా భార్య మనసుని ఏం చేసింది? మార్చేసింది. ఇప్పుడు దానిల మీద మనసు లేదండి, దానిల మీద మనసు లేదు. ఎందుకు తెలుసా? క్రమంగా ఆ సీతాకోచిలక, ఆ గొంగలి పురుగు ప్యూపాలో ఉన్నట్టుగా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినాడు తెలుసునా? మందిరములో పెట్టాడు. మందిరం ఏ స్థలం? మందిరం ఏ స్థలం? ఇది మనుషుల్ని రూపాంతరపరిచే స్థలం. మందిరం రూపాంతరపరిచే స్థలం అండి. ఇది సిద్ధపడే స్థలం. యేసయ్య మనల్ని కొన్నాడు, ప్రదానం చేసుకుని వెళ్ళిపోయినాడు. ఏమన్నాడు? మరలా వస్తానన్నాడు. వచ్చే లోపల ఏం కావాలా? కన్యక సిద్ధపడాల. మీకు తెలుసునో లేదో, పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊరికి వెళ్తుంది కదా, పెళ్ళికి వెళ్ళిన వారందరికీ వస్తువులు ఎవరు ఇవ్వరు, పడుకోవడానికి మంచాలు, రూములు. కానీ పెళ్లి కూతురుకు ఉండడానికి 5 మందికి ఏమిస్తారు చెప్పండి? అది ఏమంటారు దాన్ని? పెళ్లి కూతురుతో పాటు ఒక 5 మంది ఉండడానికి ఒక రూమ్ ఇస్తారు, ఒక ఇల్లు. ఏమంటారు దాన్ని? విడిది గది అంటారు. ఎందుకు చెప్పండి విడిది గది? విడిది గది పెళ్లి కూతురికి మాత్రమే ఎందుకు ఇస్తారు? అందరికి ఇవ్వరు. అందరు ఏడంటే ఆడ పడుకుంటారు, పైన కింద బండల మీద, ఏడ ఉంటే ఆడ. ఎవరు వాళ్ళకు మంచాలు ఇచ్చి బెడ్షీట్లు ఇచ్చి ఇవ్వడానికి వీలు కాదు కదా. పెళ్లి కూతురికి ఎందుకు ఇస్తారంటే, అమ్మా పొద్దున్నే 10 గంటలకు వివాహము, అందరూ సిద్ధపడతారు, వేదిక మీదకి వెళ్ళాలి. ఈ రాత్రి బయట ఎవరు నిద్రపోయినా నిద్రపోకపోయినా నువ్వు కంటి నిండా నిద్రపోవాలమ్మా. పొద్దున్నే నీళ్లున్నాయి విడిది గదిలో, బయట వాళ్ళకు నీళ్లు ఉండవు. యా కొలాయిల కారణం అట్ట మొక్క మీద అనుకోవాలా, వచ్చేస్తుంటారు కదా. నీకు నీళ్లు, వేడి నీళ్లు పెట్టినారు, సబ్బు ఉంది, దువ్వెనుంది, ఇంకేం పెడతారు విడిది గదిలో? నూనె ఉంది,
సబ్బు, నూనె, దువ్వెన అన్ని పెట్టి నువ్వు పొద్దున కల్లా బాగా తయారు కావాలమ్మా అని విడిది గదిలో పెట్టినారు. కానీ ఈమె 3 గంటల వరకు సెల్లు చూసుకుంటాను నిద్రపోకుండా. పెళ్లి కూతురు కళ్ళు ఎర్రగైనాయి. ఒక ఆయన వచ్చి, ఏమ్మా చల్లగా పడుకోకుండా పొద్దున పెళ్లి తల్లి 10 గంటలకు కళ్ళు చూడు ఎట్టారు, పడుకోపో అంటే అప్పుడు పడుకుంది. 3 గంటలకు పండుకొని ఇంకా లేనికైతుందా? కాలే. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, ఎట్లే పడుకొని నిద్రపోతా అంటే వాళ్ళాడ పెళ్లి కొడుకు రెడీ చేసి పాటలు పాడుకొని వస్తున్నారు తీసుకోపోనీక పెళ్లి కూతుర్ని. ఈడ లే వస్తున్నారు పెళ్ళికి వాళ్ళట. పా ఇట్లే పోదాంపా అని వచ్చిందంట. ఇంకెట్టయితేనే ఇంక రెడీ, మళ్ళీ చూసుకోవచ్చు, స్నానం చేయొచ్చు అని గుడ్లు ఎర్రగా వెంట్రుకలు ఇరబోసుకొని ముఖమల్లా మట్టి ముఖం వేసుకొని వస్తే పెళ్లి కుమారుడు అటు నుంచి అంటే పరారైనాడు. వద్దు తండ్రి, నేను ఈ అమ్మాయిని కాదని. ఎందుకు విడిదిగా ఇచ్చినది అంటే, దేవుడు మనల్ని రక్షించి రూపాంతరపరచాలని మందిరం అనే గూడులో పెడితే, నువ్వు మందిరములో సబ్బు ఉంది, మందిరములో వాక్యం అనే నీళ్లు ఉన్నాయి, స్నానం చేయక ఎన్నాళ్ళయింది? ఉదక స్నానం చేయవా? విజ్ఞాపన ఉంది, దువ్వెన లాంటి విజ్ఞాపన. నీ సమస్యలన్నీ పరిష్కరించటానికి, నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే నువ్వెందుకు మందిరానికి రావు? అద్దం ఉందమ్మా, అద్దం ఉంది, వాక్యం అనే అద్దం చూసుకున్నావా? వాక్యం అనే అద్దములో నీ రూపం కనిపిస్తుంది. ఒక మనిషి మందిరములో నివాసం చేస్తే తప్ప రూపాంతరం పొందడు. మాటలతో కలిగేది కాదు. దేవుని వాక్యమే మన మనస్సును మారాలి, మన గుణాల్ని మార్చాలి. మందిరములో నీ అనుభవం ఏంటి? మందిరములో ప్రభు వరుడు రాబోతున్నాడు. కన్యకనే సంఘాన్ని సిద్ధం చేయాలా, అలంకరించబడి ఉండాలి. ఇంకట్లే కనిపిస్తే ఆ రోజు ఉన్నట్టే. ఎంత చక్కగా తీర్చిదిద్దబడ్డారండి ఈ సంఘములో. బాగా అలంకరించారు, బాగా సిద్ధపరిచారు. క్రమము తప్పకుండా కూడికలకు హాజరుగండి, దేవుని వాక్యం వినండి. ఆ వాక్యం మన మనసును మారుస్తుంది. ఈ సంపద మీద, దీని మీద నీకు ఆశ చచ్చిపోవాలి అంటే ఊకే సావదండి, వాక్యం వినాలా. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు, నిన్ను కూడా ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు. ఇది ఎవరి వల్ల కాదు, రూపాంతరపరిచే దేవుడు. ఆఖరికి మన బైబిల్లో ఇవి కాగితాలు కదా, తెల్ల కాగితాల మీద ప్రింట్ చేసినారు. ఈ కాగితాల యొక్క మూల ముడిసరికి ఏంటి చెప్పండి? కాగితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? డైరెక్ట్గా ఇట్లా పుట్టినా ఎక్కడన్నా చెట్లకు కాస్తాయి కాగితాలు? కాగితము ఎనిక్కి వెళ్ళండి, వెళ్ళి ముడిసరికి ఎక్కడ ఏంటి? కాగితం రూపం ఏంటి? మొదటి రూపం ఏంటి? గట్టి కలప కదా. ఆ కలప ఇట పెట్టి, ఇది కాగితాన్ని ఇట పెట్టి, అమ్మమ్మ ఈ కర్రనే ఇది అయిందంటే నమ్మనే నమ్మరు కదా. ఓ ఎట్లయితుంది ఇది? ఇంత తెల్లగా, ఇంత సాఫ్ట్గా ఉండే కాగితం ఇంత భయంకరంగా ఉండి కలప ఎట్లా మారుతుంది? ఎస్, గుర్తుపట్టలేనంతగా, నమ్మలేనంతగా మారిపోయింది కదా. జీవితాలు కూడా అట్లా మారుస్తాడు, రూపాంతరపరిచిన దేవుడు. చివరిది రండి, 4వది చూద్దాం. 4వది ఏం చేశాడు? యాకోబుకు దేవుడు ఏం చేశాడు? మొదటిది విమోచించినాడు, 2వది సహాయము చేసినవాడు, 3వది రూపాంతరపరిచినవాడు, 4వది ఇప్పుడు 15వ వచనం చదువుదాం. 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి. చాలా మంది టపీమని కుక్కలు అంటుంటారు. మన చదువులు అట్లా పరిశీలించి చదివితేనే అట్లా. చాలా చోట్ల చదివగా విన్నాను కదా కుక్కలు. ఎందుకంటే మన కావత్తు కనపడి కనిపిస్తే అయిపోయాంగా కుక్కనే. కానీ అది కుక్క కాదు, కక్కులు పెట్టబడి. పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. యు ఆర్ అపాయింటెడ్. పురుగును కూడా దేవుడు వాడుకున్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు పురుగును వాడుకున్నాడండి. యాకోబును ఏం చేసినాడు? కింద
నీవు పర్వతములను నూర్చుదు. నూర్చుదువు. పురుక్కు ఎంత భాగ్యం. తర్వాత వాటిని పొడి చేయదు, పొడి చేస్తావు. కొండలను పుట్టువలే చేయదు. ఈరోజు దేవుడు వాడుకునే గొప్ప వ్యక్తులందరూ పురుగులే సుమా. దేవుడు పులులను వాడుకోడు. నేను పులి అంటే పనికిరావు, పురుగు అంటేనే. చాలామందికి ఆశ ఉందా? నేను దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుడు నన్ను కూడా వాడుకోవాలి అంటే దేవునికి సాధ్యమే. లోకం ఎవరినైనా వాడాలి అంటే అర్హత గల వారిని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ దేవుడు వాడుకోవాలంటే ఎన్నుకున్న వ్యక్తికి అర్హతలు ఇస్తాడు. దేనికి పనికిరాని వాడవైనా, అమ్మా బాబు, దేవుడు నిన్ను కూడా నన్ను కూడా వాడుకుంటాడు. అయితే ఒక్క మాట, దేవుడు వాడుకోవాలి అంటే 2 షరతులు. దేవుడు వాడుకోవాలి అంటే నంబర్ 1, దేవునికి అందుబాటులో ఉండాలి. దేవుడు వాడుకోవాలంటే ఎట్లా ఉండాలి చెప్పండి? దేవునికి అందుబాటు. నేను ఒక మాట అడుగుతాను, సహోదరులు, వంటగదిలో ఏ పాత్రను ఎక్కువ వాడతారు చెప్పండి? వంటగదిలో చిన్న పాత్రలు పెద్ద పాత్రలు దండిగా ఉంటాయి కదా, ఏ పాత్ర ఎక్కువ వాడతారమ్మా? చేయి పెడితే అది అందుకుంటే అది ఇంకా మాటి మాటికి అది. పెద్ద పాత్రలు, మంచి పాత్రలు పైన ఉంటాయి, పైన ఇటు అందుకోవడానికి చేయి పెడతారు. వద్దులేప్ప, అది లేకపోతే మళ్ళీ ఇదే పెట్టు అంటే అందుబాటులో లేని పాత్రను మనమైనా వాడుకోలేము. ఇంకా దేవుడు ఏం వాడుకుంటాడు? దేవునికి అందుబాటులోకి రావా? కొంతమంది అంటే పని జరిగేటప్పుడు ఆ సగాలు ఉండరు. ఈ షామియాని ఇట్టేసింటే అంటుంటారు, రేగుతుంటుంది. ఒరే, వేసేటప్పుడు ఇక్కడ ఉండవు, వేసిన తర్వాత ఏమంటాడట, ఇట్ట వేసింటే. వంట చేసేటప్పుడు అందుబాటులో ఉండరు, వంట అయిపోయిన తర్వాత ఇది చేసింటే నేను వద్దంటేనే. ఎంత జ్ఞానం లేని వాళ్ళంటే అందుబాటులో ఉండరు. కానీ నిన్ను వాడుకోవాలంటే అంతే కదా వాడుకునేది. ఎప్పుడే కానీ దేవుడు నిన్ను పిలిస్తే సాకులు చెప్పొద్దు. నాకు కొన్నేళ్ల కిందట ఒక దైవజనుడు, వృద్ధ దైవజనుడు దగ్గర పిలుచుకొని, జోసఫ్, ఒక మాట చెప్తాను, ఎవరైనా నిన్ను పరిచర్యకు పిలిస్తే నీకు ఏ పని కానీ వేరే చోటికి వెళ్ళడం లేకుంటే ఎన్నడూ రాను అని చెప్పొద్దు. ఎంత కష్టమైనా వెళ్ళి దేవుని పని చేయి. ఒకవేళ ఎవరికన్నా ఉంటే వీలు కాదు, లేదంటే నీ పని ఉంటే వీలు కాదు, నీకేం పని లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే పొరపాటున కూడా నేను రానని చెప్పొద్దు. దయచేసి దేవునికి అందుబాటులో ఉండు. దేవుడు పిలిస్తే సిద్ధంగా ఉండు, అందుబాటులో ఉండు. అందుబాటులో ఉన్నావా లేదా? దేవునికి అందకుండా తిరుగుతున్నావే. పురుగు వంటి యాకోబును దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే దేవునికి అందుబాటులో ఉన్నవాడు. 2వ షరతు ఏంటో తెలుసా? దేవుడు వాడుకోవాలంటే ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక చోట వాటర్ క్యాన్ పెట్టినారు, నీళ్లు తాగే క్యాన్. ఆ క్యాన్ కింద 2 గ్లాసులు ఉన్నాయి. ఒక గ్లాస్ ఏమో బంగారు గ్లాస్, 6 లక్షల బంగారు వాడినారు దానికి, అంత పెద్ద గ్లాస్. ఇంకొకటి అల్యూమినియం గ్లాస్, తెల్ల గ్లాస్ ఉంటుంది కదా, అది 50 రూపాయలే. కానీ ఈ బంగారు గ్లాసులో చెత్తబడింది, దోమలు చచ్చిపడ్డాయి, మట్టి పడింది, చాలా మురికిగా ఉంది. అది 50 రూపాయల గ్లాస్ అయినప్పటికీ చాలా నీట్గా ఉంది, తెల్లగా ఉంది. ఏ గ్లాస్తో నీళ్ళు తాగుతావు? 2 గ్లాసులు నీ ముందర ఉన్నాయి, ఏ గ్లాస్తో నీళ్ళు తాగుతావమ్మా? శుభ్రంగా ఉండే గ్లాస్. అక్క అది వద్దక్క, బంగారు గ్లాస్ తాగక్క, బంగారు గ్లాసు, 6 లక్షల గ్లాసు. ఏం 6 లక్షల గ్లాస్ తాగి సావాలనా? మురికి మురికి ఉండే గ్లాసు. దీన్ని బట్టి ఏమర్థమైంది తెలుసా? నీకు ఈ పెద్ద పెద్ద విలువ ఉండొచ్చునేమో, అన్నిటికంటే దేవుడు వాడుకునేవాడు ఎవడంటే
పరిశుద్ధంగా బ్రతికితే చాలు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుడు పురుగునైనా వాడుకుంటాడు. ఎవరిని తెలుసా? దేవునికి అందుబాటులో ఉండాలా, పరిశుద్ధంగా బ్రతకాలా. ఈ రెండు చాలు. ఏమి నీ విలువ అవసరం లేదు. నువ్వెంత గొప్పోనివి, నీకెంత తెలివింది, నీకెంత ఖ్యాతి ఉంది, అది అవసరంలే. లోకానికి అవసరమేమో కానీ దేవుడు అవసరమని తెలిసిన పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. ఇట్టి వారిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి అందుబాటులో ఉండు, పరిశుద్ధంగా బ్రతుకు. దేవుడిని ఎట్లా వాడుకోవాలో ఆయన ఇష్టం. నువ్వు చెప్పొద్దు, ఆయన ఇష్టం. ఈ రాత్రి వేళ పురుగు వంటి యాకోబుకు దేవుడు 4 కార్యాలు చేశాడు. 1 విమోచించాడు, 2 సహాయము చేశాడు, 3 రూపాంతరపరిచాడు, 4 వాడుకున్నాడు. దేవుడు ఈ మాటలు మన మేలు కొరకై దీవించి ఆశీర్వదించుగాక. చిన్న మాట ప్రార్థన. కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. చక్కటి వాతావరణాన్ని ఇచ్చి, మాకు బ్రతుకునిచ్చి, జీవాన్నిచ్చి, మీ సన్నిధినిచ్చి, ప్రశాంతమైన వాతావరణంలో మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. విన్న మాటలు అందరి హృదయాల్లో ముద్రించండి. ఆలోచించి, గ్రహించి, వాటి ప్రకారం బ్రతకడానికి సాయం చేయండి. మీరు చేసిన గొప్ప సహాయం కొరకై స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పంపండి. నైనా నిండు నెమ్మది దయచేయండి, నిజమైన సంతోషాన్ని దయచేయండి. మీరు చేసిన ఉపకారములన్నిటి కొరకై స్తుతిస్తూ తదుపరి కార్యాన్ని మీరు జరిగించమని నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2 దినాలు నేను ఎవరో ఎరుగకపోయినా విశ్వాసముతో దేవుని దాసుడు ఆహ్వానించి మీ మధ్యకు ఈ పరిచర్యను అప్పగించిన దేవుని దాసునికి, అలాగే ఈ 2 రోజులు నా అవసరాలన్నీ తీర్చిన కుటుంబానికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.